ఏం తమ్మి ఈ నడుమ అటు ఇటు తిరుగుతున్నావు? ఏంది సంగతి? అరే ఒట్టన్న దోస్తు గాని కారెక్కినా తీసుకుపోయి ఆ పార్టీ ఆఫీస్ కాడ ఆపిండే. నాకేం తెలియదన్నా నియం. కాక నువ్వేం ఫికర్ చేయకే, ఆ సార్ మనోడే. మొన్న చందరాష్న మన పేరు చెప్తే గుర్తుపడతట్టి నేను చూసుకుంటా గాని అని మాట్లాడుతుంటారులా. గీ వార్తగిన గసంటిదే మరి. వీళ్ళు నేను గెలిచినా కదా ఒక బొకే కూడా ఇచ్చేయాలి సార్. నేను ఎంపీ గెలిచిన ఒక్క బొకే ఏదైనా నాతో నుంచి ఫోటో దిగి నాతో బొకే ఇస్తే వీళ్ళు అక్కడ ఉంటుంది. అగనట బండి సంజయ్ సార్ కరీంనగర్ ఎంపీగా గెలిచినాడు. వీళ్ళొచ్చి కలవలేదట, పూల గుత్తులు ఇయ్యలేదట. కలిసినట్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలిస్తే కష్టమా అని. వందల కోట్ల రూపాయలు ఎన్నో మొత్తం బీఆర్ఎస్ దోచిపెట్టి మొత్తం మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పరు వీళ్ళు. నవ్వుకుంటేనే గట్టిగానే సురుకులు పెడుతున్నాడు. వీళ్ళు కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు. లైసెన్స్ కు బయట 10 లక్షలు దొబ్బిస్తారు వీళ్ళు. వ్యాపారం కోసం రాజకీయాలు పడుకుంటారు. ఆ వచ్చిన పైసలతో రాజకీయాలు చేస్తారు. మాలాంటి వాళ్ళందరినీ ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇన్నేందంటే బీఆర్ఎస్ పవాలు రెండే గట్ల నడిపించిండ్రు. ఇక మీరిగిన మారుండ్రు అని చెప్తుండ అన్నట్టు. గసంటి సాటుకు మాట్లాడుకుంటారు కానీ బండి సంజయ్ సార్ ఇట్లా నేటుకెందుకు మాట్లాడిండో మరి.